మైసే ఈ పేపర్ మీద ఏటంది చదువురా. నిన్నేరా చదువురా. ఏటుంది జనాలకు చూపించే. సబ్స్క్రైబ్ టు ఫిల్మీ మోజీ. అదే ఈ బుల్లెట్ మీద ఏటుందో చదువురా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదో చదవడం రాకపోతే చచ్చిపోలేటరా, చదువు రాకపోతే ఏటైనా చేసుకుని బతకచ్చు ఏటంటారా. అయ్యప్ప స్వామి మాలాధారణ దీక్ష. ఈ దీక్ష ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్కలా పాటిస్తారు. కొంతమంది నలుపు వస్త్రాలు ధరిస్తారు. కేరళ రాష్ట్రంలో ఒక్కొక్క దగ్గర నీలిరంగు వస్త్రాలు కూడా ధరిస్తారు. అలాగే ఈ దీక్షలో పూజా విధానాలు కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. వారి వారి స్తోమత మరియు వారి వృత్తికి తగినట్టు పూజా విధానాలు, అలంకరణ, వస్త్రధారణ, పట్టింపులు ఉంటాయి. అయితే ఫిల్మీ మోజీలో చేస్తున్న ఈ సిరీస్ నేను మరియు మా ఫిల్మీ మోజీ టీంలో కొంతమంది అయ్యప్ప స్వామి మాలధారణ వేసినప్పుడు మాకు ఎదురైన అనుభవాలు మరియు సంఘటనల ఆధారంగా తీయబడింది. తెలిసి తెలియక ఏమైనా చిన్న చిన్న తప్పులు ఈ సిరీస్లో గానీ దొర్లితే మన్నించవలసిందిగా ప్రార్థన. మా ప్రతి సిరీస్ లాగే ఈ దీక్ష సిరీస్ను కూడా ఎప్పట్లాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అప్పుడే తెల్లారిపోయిందా? ఒరే ఒరే లేచి లావుగానే అలా బ్రష్ చేయకుండా స్వీట్ తినడం ఏంట్రా? పాసిమోహంతోని పళ్ళు పుచ్చిపోగలవు. ఛాన్సే లేదే మమ్మీ. ఈ స్వీట్ కి కళాఖండ్ అని ఉత్తినే పేరు వచ్చింది అనుకుంటున్నావా? ఇది చేసే కళాఖండం ఏంటో చెప్తాను ఇనుక. పాసినోరుతో ఈ కళాఖండం నోట్లో వేసి మిక్సీ కొట్టాం అనుకో, అది ఆ పాసినంతా పట్టుకొని తీయగా కడుపులోకి జారిపోద్ది. ఇంకా బ్రష్ చేయాల్సిన పనే ఉండదు. మరి నోరు కంపు కొట్టదా? కావాలంటే చూడు, నా నోట్లో ఉన్న కళాఖండ వాసన కలకత్తా వరకు వెళ్తుంది. చిచ్చి ఏం పిల్లడమ్మా తల్లి. ఈ బల్లిగాడేటి ఎప్పుడు లేని మా షాప్ కు వస్తున్నాడు? ఏరా బల్లి ఏటి ఎలాగొచ్చావు? ఒరే ఒక 5 రూపాయలు కరివేపాకు, ఒక 5 రూపాయలు కొత్తిమీర ఇవ్వరా. 2 రూపాయలు పచ్చిమిరపకాయలు కూడా. నువ్వు మా షాప్ కి బేరం చేయడానికి కూడా వస్తావేట్రా బల్లి? అదేట్రా అలాగంటావు? ఎప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్న షాప్ కి వెళ్ళిపోతావు కదా. ఒరే అందరికీ బేరం ఇవ్వాలరా, అందరూ బతకాలి కదా. ఇలాంటి సూక్తులన్నీ బాగానే చెప్తావు. మేం మాత్రం మా కడ్డాయిలన్నీ మీ షాప్ లోనే కొనియాలి. మీరే బతికియాలి, మీ వల్ల మాత్రం ఊరంతా బతికియాలి. ఒరే బాబు నీ వల్లే మీ షాపుకి బేరం బొక్కడిపోతున్నట్టుంది. వచ్చిన వాళ్ళకి అడిగింది ఇవ్వకుండా అండమాన మాటలన్నీ ఆడతావు. రే అండమాన్ గిండమాన్ అన్నావనుకో పచ్చిమిర్చి చిరిపేసి దోపిగలను. నువ్వేం చెదపక్కర్లేదు, వాళ్ళకిచ్చి మా అమ్మ చిరిపేసి పోపులో వేసుకుంటది. ఏట్రా ఇద్దరు ఎక్కడ ఉన్నారా? రారా మహేష్, బుడతగాడు చేసే వ్యాపారం చూడు. ఏటి చేస్తున్నాడు? వచ్చిన వాళ్ళు అడిగింది పొట్లాలు కట్టకుండా ఈడు మాటలేసి కడుతున్నాడు పొట్లాలు. ఈడు పెట్ట కొంచెం కోతగాను. పెట్టేట్రా? పెట్టరా బుడతా నీ పెట్ట. అదిగా మీ నాన్న వస్తాడు, నువ్వు కొట్లోంచి బయటకు వచ్చి నీతో డిస్కస్ చేయాల్సిన చాలా ఉన్నాయి. వస్తున్నా నాగరా. ఒరే సురేష్ ఎటు వెళ్ళిపోతున్నావురా షాప్ వదిలేసి? అబ్బా ఎక్కడికి వెళ్ళిపోవట్లేదులే నాన్న, వచ్చేస్తానుండు. అబ్బబ్బా వీడి కింద పని చేసుకోలేకపోతున్నావు మా తల్లి. ఏట్రా ఏ డిస్కస్ చేయాలన్నా? ఎంత గేరగా అడిగితే నేను చెప్పను. చెప్పకపోతే మాని ఎవరికి కావాలి నీ బోర్డ్ డిస్కషన్? సర్లే కొత్త బొమ్మల.com లింక్ కూడా దొరికింది, నీకు చెప్దామని అనుకున్నాను. వద్దు కదా? కొత్త లింకా? రే తేపగాడ్రా బాబు ఈడు. యారా బల్లి నీకొద్దా? ఆడిస్తే చూస్తాం, లేకపోతే మానేస్తాం, అంతేగాని నీలా తేపగా అచ్చాం. ఒరే మహేష్ ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుంటాను రా, పంపించరా లింకు. ఏట్రా అలా చూస్తున్నావు? ఇందాక మహేష్ గారు చెప్పింది నిజమేరా, నీ పెట్ట కొంచెం కోతగానం. ఒరే మీరిద్దరు అలా పక్కేళ్ళు గుద్దులాడుకోండి, నేను ఆ బొక్కడికి ఫోన్ చేస్తాను. ఏరా యారా బొక్క లేసావా? ఎరా తిన్నం గడగలేవేట్రా? బొక్కలే. ఒరా బొక్క గిక్క అన్నావంటే గుద్దిగలను చెప్తున్నాను. బొక్కేం కాదు. ఒరే నీకు నువ్వు ఎక్కడున్నావు చెప్పురా. బొక్క నువ్వు వస్తే ఏడ్ చేస్తావు బొక్కలోది. వచ్చాక చూపిస్తాను రా. చూపించావులే బొక్క, జంక్షన్ కి వచ్చి బొక్కగాడి. డాడీ నువ్వెప్పుడొచ్చా? నువ్వు ఫోన్ లో బొక్క పురాణం మొదలెట్టినప్పుడు రా సరదాగా. అంటే డాడీ అది ఆ మాటలేట్రా బొక్క బొక్క అనే? మీరందరూ బాగా పాడైపోయారు రా సరదాగా. డాడీ అలా కాదు డాడీ. మీకు ఇలా కాదురా, మీ సంగతి తర్వాత చెప్తాను సరదాగా. మా డాడీ ఎప్పుడొచ్చాడ్రా? నువ్వు వాడికి ఫోన్ చేయక ముందే మరి నాకు చెప్పొచ్చు కదరా. నువ్వు ఆ .com గురించి చెప్పేవేటి? బొక్కలే
బొక్కేం కాదు బొక్కేం కాదు బొక్కగాడు. ఏమండి వెళ్ళిన పని అయ్యిందా? అయిందిలే గానే, నువ్వు లోపలికి వెళ్ళు సరదాగా. ఏమైంది దీనికి చిరాగ్గా ఉన్నారు? ఏమండి చిన్న టీ చుక్క పెట్టినా? ఏం అక్కర్లేదు, లోపలికి వెళ్ళు. ఏదో అయ్యింది దీనికి. బొక్కగాడు బొక్కలే బొక్కేం కాదు బొక్కగాడు. పెదబాబు చింతగాడేంది ఇలాగొచ్చాడు సరదాగా? చింత ఏంటి ఇలా వచ్చావు? మన పొలంలో తేగలు శనక్కాయలు పండే పెదబాబు. మహేష్ బాబు చాలా ఇష్టం కదా, తింటాడని ఒట్టుకొచ్చాను. తేగలు శనక్కాయలు ఇక్కడ కూడా దొరుకుతాయి కదరా చింత సరదాగా? దానికోసం నువ్వు బస్ ఎక్కి ఇంత దూరం రావాలా సరదాగా? మీరు నా కోసం, మా కుటుంబం కోసం, మన ఊరి కోసం ఎంత చేశారు పెదబాబు. నేను ఎంత చిన్న పని చేయలేనా? మీ ప్రేమ ముందు ఏదైనా చిన్నదే పెదబాబు. సర్లే లోపల పెట్టేసిరా. ఏటైంది పెదబాబు, కొంచెం వదలా ఉన్నారు? నేనా? చచా నాకేటవుద్దిరా, బానే ఉన్నాగా సరదాగా. లేదు పెదబాబు, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. మీ మనసు నాకు అర్థమైపోద్ది. ఏదో దిగాలు ఉన్నారు మీరు. నాకు దిగిలేం లేదురా. ఇదిగా మన మహేష్ గడ్డు ఉన్నాడుగా, ఆడి గురించే సరదాగా. మహేష్ బాబుకి ఏటైంది బాబు? ఆడెందుకో మన చేయి దాటిపోయాడు అనిపిస్తుందిరా చింత. ఆడి మాట తీరు, ఆడి అలవాట్లు, ఆడి తిరుగుళ్ళు బొత్తిగా క్రమశిక్షణ లేకుండా పోయాడురా సరదాగా. ఆడిని ఏటి చేసి మార్చాలో అర్థం కావట్లేదు. హో అంతేనా బాబు? ఆ కాడొక ఉపాయం ఉంది చెప్పేదా? ఉపాయమా? ఏట్రా అది, చెప్పు సరదాగా. మీరు మహేష్ బాబు వయసు ఉన్నప్పుడు మేము కూడా అలాగే తిరిగేవారని మీ నాన్నగారు ఫీల్ అయ్యేవారు. అలాంటి సమయంలో మీ నాన్నగారు ఏటి చేశారో తెలిసినా? మీ చేత అయ్యప్ప మాల వేయించి అయ్యప్ప కొండకి తీసుకెళ్లారు. మీ చేత మాల వేయించినప్పటి నుంచి మీలో వచ్చిన మార్పుని మేమంతా చూసాం. అందుకే నా మాటిని మహేష్ బాబు చేత కూడా అయ్యప్ప మాల వేయించండి బాబు, గ్యారంటీగా మారుతాడు. 41 రోజులు మనం మనసుని శరీరాన్ని నిగ్రహంగా ఉంచుకున్నాం అనుకోండి, మార్పు దాని అంతలో అదే వస్తుంది. ఓసారి ఆలోచించండి బాబు. నేను బయలుదేరతాను, అక్కడ వెళ్తే ఆలోచించుకుని వచ్చినాను. సరే చింత, జాగ్రత్తగా వెళ్ళు. ఏమేవు సాయిత్రి, చింత ఇలా అంటున్నాడు, నువ్వేమంటావు? చాలా మంచి మాటే చెప్పాడండి, వేయిస్తే మంచిదే. ఎవరికి ఫోన్ చేస్తున్నారు? మహేష్ గాడికా? ఆడికైతే ఇంటికి పిలిచి చెప్పండి. వాడికి కాదే, ఆడి ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నలకి. వాళ్ళందరికి ఎందుకండి? మనోడు ఒక్కడే మారితే సరిపోతుందా? అందరూ మారారుగా సరదాగా. సుబ్బారావు గారు చెప్పండి. ఏం లేదండి, అయ్యప్ప మాల వేద్దాం అనుకుంటున్నాను సరదాగా. మీరు కూడా వేస్తారేమోనని అడుగుదామని ఫోన్ చేశారండి సరదాగా. అయ్యప్ప మాల ఎన్ని రోజులు? 41 రోజులే అండి సరదాగా. మండల దీక్ష. నేను మా మహేష్ గారు వేస్తున్నాం సరదాగా. మీరు మీ మధుగాడు కూడా వేస్తే బాగుంటుందని చెప్దామని ఫోన్ చేశానండి సరదాగా. సరే, కొంచెం ఆలోచించుకుని చెప్తానండి. ఏదన్నా కొంచెం సాయంత్రం లోపలే చెప్పండి సరదాగా. రేపు పొద్దున్నే మాల ధరించేది. సరేనండి. చెప్పండి సుబ్బారావు గారు. నేను కూడా చేద్దాం అనుకుంటున్నానండి. నేను రెడీ. మా మల్లిగారి చేత కూడా ఏం చేస్తాను పొద్దున్న గుడి దగ్గరికా? సరే వచ్చేస్తాం. మాలంటే వ్యాపారం అది చూసుకోవడం కొంచెం కష్టం అవుతుందేటో ఆలోచించుకొని చెప్తానులేండి. ఏదన్నది సాయంత్రం లోపలే చెప్పండి సరదాగా. ఉంటాను. ఒరే ఇందాక బొక్క ఎక్క అని చాలా ఓవర్ యాక్షన్ చేశాను రా. ఇప్పుడు మా ఇంట్లోకి వెళ్ళగలలో అర్థం కావట్లేదు. ఒక పని చేద్దాం, నేను ఇంట్లోకి వెళ్ళి 10 నిమిషాల్లో బయటకు వచ్చాను అనుకోండి, సేఫ్. అదే 10 నిమిషాల్లో నేను బయటకు రాలేదనుకో, లోపలికి వచ్చి నన్ను కాపాడండి రా. సరే సరే ఎల్లెళ్ళు. రే ఏంట్రా సేఫేనా? సూపర్ సేఫ్ రా బుడతా. సూపర్ న్యూస్ కూడాను. న్యూసా? ఏట్రా అది? ఏటి? అయ్యప్పమాల? అయ్యప్పమాల? అవునరా, మీ నాన్నలందరికి కూడా మా డాడీ ఫోన్ చేశాడట. బల్లెల నాన్న ఒప్పించుకున్నారట. మీ నాన్న మధుగడల నాన్న ఆలోచించి చెప్తానన్నారట. ఎలాగన్నా ఇంట్లో ఒప్పించారు పడతా. 41 డేస్ మనకు అటువైపు ఇటువైపు బ్రాకెట్లు ఎట్టినంత సేఫ్ గా ఉంటాం. ఎవడో ఒక మాట అండు, ప్రతి ఒక్కడు దండం పెడతాడు, ఇంటికి పిలిచి మరీ అన్నం పెడతాడు. సూపర్ గా ఉంటది. ఇంతకీ ఎదవేడు ఇంకా రాలేదు. హలో, సిటీ కేబులా అండి? మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారా? మరి ఏట్రా అలాంటి పాటలు వేస్తున్నావా? మీ ఇంట్లో DVD ప్లేయర్ ఉంది, మా ఇంట్లో లేదన్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఆ పేతాస్ పాటలు ఆపి పార్టీ సాంగ్స్ వేయరా. సండే ఇది, సండే ఇస్ ద ఫన్ డే, ఫన్ డే ఇస్ ద సండే. ఎట్ నా అడ్రస్ ఆస్ దోశ అప్పడం వాడు చెప్పేస్తారు నీకు. బిడా లవ్వు పండు
నా గుండెలోన పండింది లవ్వు పండు, హే లవ్వు పండు లవ్వు పండు లవ్వు పండు, నా గుండెలోన పండింది లవ్వు పండు. అది ఇలాంటి సాంగ్లు వెయ్యాలి. ఆదివారం వస్తే చాలు అలా ఇంట్లో గోల గోల. అమ్మా ఏటని తిన్నాక ఉన్నాయటే? నన్ను తినేరా? ఏం మరి నాకు వంట రాదు. నిన్ను నువ్వే కోసుకొని పులుసు కొంచెం ఫ్రై కొంచెం తీసుకొని తీసుకొచ్చి తినేస్తాను. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అబ్బబ్బా వీటితో పడలేకపోతున్నాను అమ్మ తల్లి. నాతో ఎవడు పడమన్నాడు నీకు? ఎంజాయ్ ద సండే మామ్. భలే అడిగి ఫోన్ చేయరా. యారా బల్లే ఆ మహేష్ గడు ఫోన్ చేయమన్నాడా? నీకెలా తెలుసురా? ఈ సంవత్సరంలో నువ్వు నాకు 3వ రా ఫోన్ చేయడం. ఆ మాత్రం డౌట్ రాదేట్రా? సర్లే గాని అర్జెంటుగా రారా, నీకో మంచి విషయం చెప్పాలి. నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నాను, ఎందుకురా పొద్దున్న నుంచి నా టైం అలా వేస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు? ఏటొస్తుంది మీకు దాని వల్ల? సోదాపు ముందు రారా, మంచి విషయం చెప్పాలి నీకు. సరే వస్తున్నాను, ఫోన్ ఎట్టు. ఏటి అయ్యప్ప మాల సూపర్ రా మహేష్, మీ నాన్న సూపర్ ప్లాన్ చేశాడు. 41 days పండగే పండగ. 41 days ఏట్రా? ఆ తర్వాత మళ్ళీ శబరిమల ట్రిప్ వేస్తారు కదా, అదొక మినిమం 5 days, టోటల్ 50 days అనిసుకో. రఫ్ గా 2 months. చెప్తుంటేనే బొర్ర ఊరిపోతుందిరా. కాకపోతే మీ నాన్న ఆలోచించుకొని చెప్తాను అన్నాడట. అదేట్రా? మా నాన్న కూడా ఆలోచించుకొని చెప్తాను అన్నాడట్రా. నువ్వేపైనా పర్లేదా, నేను ఖచ్చితంగా వెయ్యాలి. ఏ నువ్వు వేస్తే ఏంటి పెద్ద గొప్ప? నా బుర్రక 50 days కావాలరా. రే ఆపండి, ముందు నువ్వు ఇంటికెళ్ళి మీ నాన్నను ఒప్పించే పనిలో పడు. రేపు పొద్దున గుడికి వస్తే మాత్రం నల్ల బట్టలు నాలుదండలు పట్టుకునే రావాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. సరే ఒప్పించడానికి ట్రై చేస్తాను. అమ్మా నాకు తెలియదే, నేను ఎలాగైనా ఇయ్యాలే. ఒరే అలా ముందు గుంటుగా దేవుడికి సంబంధించిన అలా అనేసుకోకూడదురా, మళ్ళీ వెయ్యకపోతే పాపం తగులుతుంది. ఇప్పటికే బోల్డని పాపాలు తగిలి ఇలాగైపోయినా, వేస్తే కనీసం ఆ పాపాలు పోతాయని చెప్తున్నాను. ఏమో బాబు, నువ్వు వెళ్ళి అడుక్కో మీ నాన్నగారిని. ఏటా అమ్మా పెద్దాన్లోనే ఇలాగ హ్యాండ్ ఇచ్చేస్తావు? ఏట్రా దూరనకాల ఇద్దరు కొనుక్కుంటున్నారు, ఏటో ముందుకొచ్చి చెప్పు. నాన్నగారు అదే సుబ్బారావు అంకుల్ మీకు ఫోన్ చేశారట కదా, అయ్యప్ప దీక్ష గురించి. వేద్దాం నాన్నగారు, వేస్తే బాగుంటది. మాలేసే గాని సరికాదురా, దానికి బోల్డ్ నియమనిష్టలు ఉంటాయి, బోల్డ్ అంత ఖర్చు కూడా ఉంటది. ఎవడెడతాడు మనకు అవన్నీ? ముందు వేస్తే అయ్యప్ప అవన్నీ చూసుకుంటాడు కదండి. మన ఇద్దరు వెళ్ళి భజన చేసి కూర్చుంటే మీ అమ్మని ఎవరు చూసుకుంటారా ఇంట్లో? అప్పుడు అమ్మ కూడా ఏం చేద్దాం నాన్నగారు? ఒరే ఎదవా, ఆడవాళ్ళు అయ్యప్ప మాల వేయకూడదురా. అదేంటది, ఎందుకు వేయకూడదు? అయ్యప్ప అస్కలిత బ్రహ్మచారి, ఆడవాళ్ళకి అంట్లు ముట్లు అవుతాయి కదా, అందుచేత మాల వేయకూడదని చెప్తారు. సర్లేండి కానీ అమ్మ సంగతి పక్కనెట్టద్దాం కానీ మన ఇద్దరం వేసేద్దాం నాన్నగారు. రేయ్ అన్నిసార్లు అనకూడదురా, చెప్తే అర్థం కదా నీకు? వెనక ముందు ఆలోచించకుండా దేనిలోనూ దెక్కకూడదు. నిజంగా వేయాలనుంటే అయ్యప్ప నన్ను పిలుస్తాడులే, మాలేయటానికి కూడా సాయం చేస్తాడు. అయినా మాలేసేది రేపు పొద్దున కదా, రేపు పొద్దున వరకు ఆలోచిస్తాను, ఏమన్నా మనసు మారితే నీకు చెప్తాలే. మాలేసామంటే ఎంతో కొంత వ్యాపారం వదులుకోవాలిరా. ఎప్పుడు వ్యాపారమే ఏంటి నాన్న, అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉండాలి. తెలియకుండా మాట్లాడక. ప్రతి బుధవారం నువ్వు లెక్క ముందే అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి నెయ్యాభిషేకం చేయించుకొని వస్తాను. అయినా మాలేసేది రేపు పొద్దున కదరా, ఆలోచించుకొని చెప్తానులే. రే మహేష్ లేకరా సరదాగా. ఏటి డాడీ, కొంచెం పడుకొని డాడీ. రే ఈ రోజు మనం మాలయ్యాలరా సరదాగా. లేగు లేగు వెళ్ళి తలస్నానం చేసుకురాపో. డాడీ మధు వాళ్ళ నాన్న బుడతల నాన్న ఫోన్ చేశారా? వాళ్ళు మాలేస్తానన్నారా? లేదురా, నాకేం ఫోన్ చేయలేదు. బహుశా వాళ్ళకి అవ్వదేమో లేరా సరదాగా. బల్లిగాడు ఒక్కడే వేస్తే నాకు బోరు కొట్టేద్ది. ఎలాగో ఏటో ఈ 41 రోజులు. ఒరే ఒరే మహేష్ ఏం చేస్తున్నావురా సరదాగా? బ్రిల్ క్రీమ్ రాస్తున్నాను డాడీ. ఈ మాలేసిన 41 రోజులు అలాంటివేమి రాయకూడదురా సరదాగా. డాడీ రాయకపోతే నా జుట్టు అసలు చూడలేము డాడీ. చూడగలిగినా చూడలేకపోయినా అలాగే ఉంచుకోవాలరా సరదాగా. ఈ 41 రోజులు సబ్బు పెట్టకూడదు, చెప్పులు వేసుకోకూడదు, పరుపు మీదే పనుకోకూడదు సరదాగా. ఎటువంటి సువాసన భరితమైన ద్రవ్యాలు పూసుకోకూడదు సరదాగా. అదేరా మరి దీక్ష అంటే. ఏటి ఎంత ఉంటదా? దా కోవెలకి వెళ్ళాలి, టైం అవుతుంది సరదాగా. సావిత్రి మా బట్టలు మాల్లో ఇవ్వు. ఇంకోండి స్వామి మా బట్టలు. స్వామి గుడి చుట్టూ అలా 3 ప్రదక్షిణలు చేసి రండి స్వామి.
స్వామి ఈ నల్ల వస్త్రాలు ధరించరండి. డాడీ బల్లిగడ వాళ్ళ నాన్న వస్తున్నారు. రండి రండి మల్లేశ్వరరావు గారు, సరదాగా మీ బట్టలు అవే గురుస్వామి గారికి ఇచ్చేసి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి రండి సరదాగా. అలాగేనండి. ఒరే మధుగడాలు రాలేదా? లేదురా బల్లి. డాడీ మధుగడు బురదగడాల్లో వస్తున్నారు. రండి రండి, మీరు కూడా వచ్చారా? సంతోషం అండి. సరదాగా మీ బట్టలు అవి స్వామికి ఇచ్చేసి ప్రదక్షిణలు చేసుకురండి. లేదండి, మేము మీ పూజలో పాల్గొందామని వచ్చాం, మాలేయటానికి కాదు. ఒరే ఒప్పించాల్సింది కదరా. నేను చాలా ట్రై చేశాను రమేష్, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ ఎప్పుడన్నా వేస్తాంలేండి, ఈసారికి మీరు కానివ్వండి. దీక్షా విధాన స్ఖలితోన్నతః శ్రద్ధా భక్తి పరిపూర్ణ చేతః హరిహర సుతం ఆనంద చిత్తం శబరిమలేశం శరణం శరణం. దీక్షాధారణం శ్రద్ధ చిత్తః మాలాధారణం మార్గకృతః దీక్షావ్రతేన భక్తి పూర్ణః అయ్యప్ప నామం సదా శరణామ్యహం. వినండి స్వాములు, ఈ రోజు నుంచి మీరు పాటించవలసిన నియమనిష్టలు ఏంటంటే పొద్దున్నే సూర్యోదయం ముందే నిద్ర లేవాలి, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత చన్నీటి స్నానం మాత్రమే ఆచరించాలి, అది కూడా ఇరుపూట్ల. స్వామికి పూజ అయిన తర్వాతే అల్పాహారమైనా భిక్షైనా భుజించాలి. సేద తీరాలంటే కటిక నేలపైన మాత్రమే పడుకోవాలి. మీ పాదరక్షలను కూడా ఈ 41 రోజులు వాడకూడదు. ఏం తిన్నా సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. అయ్యప్ప అస్ఖలిత బ్రహ్మచారి కాబట్టి స్త్రీలను కూడా తాకరాదు, కనుక మనం కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఈ 41 రోజులు మీ పంచేంద్రాల మీద నిగ్రహం సాధించి మీ అదుపులో ఉండాలి. ఈ క్షణం నుంచే మీ దీక్ష ప్రారంభం. ఈ 41 రోజులు ఏ ఆటంకం రాకుండా మన దీక్ష కొనసాగాలని అయ్యప్పని వేడుకోండి. స్వామియే శరణమయ్యప్ప. డాడీ ఇంకింటికి వెళ్ళిపోవడమేనా? స్వామి ఈ రోజు నుంచి డాడీ అని పిలవకూడదు స్వామి, స్వామి అనే పిలవాలి సరదాగా. ఈ 41 రోజులు అలాగే పిలవాలి. స్వామి సరే స్వామి, ఇంక మనం ఇంటికి వెళ్ళిపోవడమేనా? ఉండండి ఉండండి స్వామి, కూర్చొని వెళ్దాం. ఒరే మధు ఇలా రారా. స్వామి స్వామి మీకు చెప్పారు కదా స్వామి, అందరినీ స్వామి అనే పిలవాలి సరదాగా. మధు స్వామి ఇలా రండి అనాలి. సరే స్వామి. స్వామి శరణం స్వామి. స్వామి శరణం. ఏటి స్వామి ఈ బల్లి స్వామితో నాకు బోర్ కొట్టేద్ది. ఈ 41 రోజులు ఒక సరదా ఉండదు, సందడి ఉండదు. నీకేటి స్వామి, ఎంజాయ్ చేయి స్వామి. ఏం ఎంజాయ్మెంట్. స్వామి జిందగతో అయ్యప్ప జిందగతో, స్వామి జిందగతో అయ్యప్ప జిందగతో, స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. మారే స్వామి వన్య మాస్టర్. ఇతను కూడా మాలేస్తున్నాడు అన్నమాట. లోకా సమస్తాన్ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. సబ్స్క్రైబ్ చేసుకో స్వామి, పడుంటది. స్వామియే శరణమయ్యప్ప.